హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా అడుగులు వేస్తుంది. సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న 3 కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సూపర్ 6 పథకాల భాగంగా ప్రస్తుతం 3 పథకాలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అవేమిటో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. మొదటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండవ పథకం తల్లికి వందనం పథకం, మూడవ పథకం అన్న క్యాంటీన్ల స్థాపన ప్రారంభించబడ్డాయి. వీటిలో 100 క్యాంటీన్లు తెరవడానికి ప్రణాళిక చేయబడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకానికి దాదాపు 250 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. మహిళలందరూ ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా 15,000 జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అన్న క్యాంటీన్ల ఏర్పాటు. ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరకు ఆహారాన్ని అందించడం. ఇది చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. ఆగస్టు 15 లేదా అంతకంటే ముందు 100 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహార సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.